నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి రాజకీయ పరిణామాల నుంచి ఇప్పటి వరకు చెప్పుకున్నట్టయితే 90వ దశకంలో 95లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తమ పార్టీ అధినేతని గద్దెదించి ఆయన అధికారంలోకి రాగలిగారు. దాన్ని వెన్నుపోటని చాలామంది అంటారు, కానీ అది ఒక రాజకీయ వ్యూహంగానే నేను అనేక పర్యాయాలు చెప్పాను. అప్పట్లో లక్ష్మీ పార్వతి వ్యవహరించినటువంటి తీరు, లక్ష్మీ పార్వతిపై వచ్చినటువంటి ఆరోపణలు, ఇవన్నీ చంద్రబాబుకి అనుకూలం కావటం, ఎన్టీ రామారావు గారు కూడా కొన్ని అంశాల్లో మూర్ఖంగా ఉండటం వల్ల ఆయనను గద్దె దించి మెప్పించారు. అసలు తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావానికి కీలక సూత్రధారిగా ఉన్నటువంటి రామోజీరావు, చాలామంది నాదెండ్ల భాస్కరరావు నేనని చెప్పుకుంటాడు, కానీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన వెనకాల రామోజీరావు గారి కృషి ఉంది. సో ఆయన అండగా నిలవటంతో చంద్రబాబు గారు ముందుకెళ్ళారు. 99లో గెలిచారు. మరి 2004కి వచ్చేటప్పటికల్లా రామోజీరావు గారి నివేదికలను కూడా కాదని ఆయన వేరే మాధ్యమాల మాట విని 6 నెలల ముందు ఎన్నికలకు వెళ్ళటం, ఎన్నికల కమిషను ఆ ఎన్నికల్ని 6 నెలల ముందు నిర్వహించడానికి అంగీకరించకుండా సమయానికి నిర్వహించటం, దీన్ని రాజశేఖర్ రెడ్డి అనుకూలంగా మలుచుకొని అధికారంలోకి వచ్చారు. ఇక 2009లో కూడా గెలిచేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ మళ్ళా అదే ప్రచురణ మాధ్యమాలు, అప్పుడే పుట్టుకొస్తున్నటువంటి కొన్ని ఛానల్స్ యొక్క నివేదికల ఆధారంగా ఆయన కాంగ్రెస్ మీద కాక ప్రజారాజ్యం మీద గురిపెట్టి తప్పటడుగు వేశారు. 2014లో ఆయన నవేంద్ర ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో ఎందుకు ఓడిపోయారంటే కేడర్లో పెరిగినటువంటి విశృంఖలత్వాన్ని అణిచివేయటంలో లేదా నియంత్రించడంలో విఫలం చెందినందువల్ల ఆయన ఓటమి పాలయ్యారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే తన ఓటమికి తానే కారణమని ఈరోజు శాసనసభలో ఆయన అంగీకరించారు. అది హుందాతనానికి నిదర్శనం. ఈ మాట ఆయన అనేక సార్లు చెప్పారు. సో చంద్రబాబు స్వయం తప్పిదాలను అంగీకరించారు. అయితే 2019 నాటికి వచ్చినటువంటి వాతావరణం మళ్ళా తిరిగి పురుడు పోసుకుంటున్న పరిస్థితుల్లో ఆయన గుర్తించాల్సిన అవసరం ఉంది.